హాయ్ ఫ్రెండ్స్, మేక్ యువర్ ఓన్ ల్యాబ్ బయాలజీ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. పార్ట్ 1 వీడియోకి సంబంధించిన యాక్టివిటీస్ కోసం కింద డిస్క్రిప్షన్ని మరియు కామెంట్ సెక్షన్ని పరిశీలించగలరు. ఇక యాక్టివిటీ నెంబర్ 3 విషయానికి వస్తే సీ యువర్ ఓన్ పీపుల్ అనేటువంటి యాక్టివిటీ. దీనికి కావలసినటువంటి వస్తువులు వచ్చి ఇక్కడ 3mm ఫోమ్ షీట్ పైన ఇలా బ్యాట్ ఆకారంలో మనము కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా కావలసిన వస్తువులు ఒక కాన్కేవ్ మిర్రర్ అన్నమాట, మరియు ఒక రెక్టాంగులర్ ఫోమ్ షీట్, ఒక స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఫోమ్ షీట్, ఇవన్నీ కూడా కావాలి. ఇక్కడ ఏం చేస్తామంటే మొదట దీన్ని ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకున్నాక ఈ విధంగా తయారవుతుంది. ఈ లెన్స్ను దీని మీద పెట్టి సర్కిల్ని గీస్తాం. తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాల్సింది ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడండి, మిర్రర్ని పై భాగంలో పెట్టేసి మనం ఏం చేస్తున్నాం, పైన సర్కిల్ గీస్తున్నాం. ఇక్కడ రెండవ స్క్వేర్ షీట్ పైన కూడా ఉంచి ఇక్కడ కూడా సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపినాం కదా, ఈ విధంగా అన్నమాట. ఈ రెండు కలిసి దీనికి ఒక ఫ్రేమ్ లాగా తయారవుతుంది. తర్వాత ఇప్పుడు మొదటి దానిపైన ఉంచితే ఇది కొంచెం ఆనని విధంగా ఉంటుందన్నమాట. ఈ బ్యాట్ పైన ఈ మిర్రర్ని ఉంచి మనం సైడ్గా తీసుకొని గమనిస్తే ఇక్కడ అంటుకోవడం లేదు. గమనించండి, మొత్తం సర్ఫేస్ అంచుకోవడం లేదు, ఎందుకంటే ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఇది అంటుకోదన్నమాట. ఈ గ్యాప్ లేకుండా మనం కట్టర్ సహాయంతో ఈ ఫోమ్ షీట్ మధ్య భాగంలో లైట్గా అలా లేపేస్తే ఏమవుతుందంటే ప్రాపర్గా ఇన్సర్ట్ అయ్యే విధంగా మనము ఆ మధ్య భాగంలో ఉన్న స్టఫ్ను తొలగించాలి. గమనించండి, కట్టర్తో ఈ విధంగా అలా లైట్గా అనేసి రిమూవ్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి గమనించండి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ బయటికి లేకుండా మొత్తం ప్రాపర్గా ఇన్సర్ట్ అయ్యింది. ఇప్పుడు రెండవ ఫోమ్ ఉంది కదా, మనం ఆల్రెడీ సర్కిల్ చేసుకున్నది, దానికి హోల్ చేసేసి దీని మీద ఉంచేస్తే ఇది ఒక ఫ్రేమ్ లాగా అవుతుందన్నమాట. అయ్యాక ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా కట్ చేసేసి దీని మీద అంటించేయాలి. అది ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, కట్ చేసిన తర్వాత ఎలా ఉందో దీని మీద ఉంచేసి ఈ 743 గమ్ సహాయంతో అంటించేయాలి. ఇది ఫెవిక్విక్ లాంటి గమ్ అన్నమాట. చూడండి, ఇక్కడ అంటించాక ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేయండి. దీని మీద ఇది అంటించేస్తే ఇప్పుడు ఒక నీట్ ఫినిషింగ్ ఉన్నటువంటి మనకు మిర్రర్కు మనం పట్టుకోవడానికి హ్యాండ్ అనేది లభిస్తుంది. ఇప్పుడు దీని సహాయంతో మనం ఏం చేస్తాము అని అంటే, మన కంటి పైన ఒక టార్చ్ లైట్లో లైట్ వేసుకొని ఈ మిర్రర్ గుండా పరిశీలన చేస్తాం. అప్పుడు ఎలాంటి మార్పులు వచ్చేది మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒకసారి మనం తీసుకున్నటువంటి మిర్రర్ని ఐస్ మీద లైట్ వేసి గమనిస్తే మనకు ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఐస్ పైన లైట్ వేస్తున్నాం. చూడండి, పీపుల్ ఏమైంది, ఇక్కడ చిన్నగా మారడాన్ని కొంచెం స్లో మోషన్లో గమనిద్దాం. చూడండి, ఇక్కడ గమనించండి ఏమయ్యింది. ఇక్కడ రిలేటివ్లీ ఇక్కడ పీపుల్తో పోలిస్తే ఇక్కడున్న పీపుల్ ఎలా ఉంది గమనించండి, చిన్నగా అయ్యిందన్నమాట. ఇది మన ఓన్ పీపుల్ని మనం గమనించుకోవడం. ఇది ఐరిష్. ఈ ఐరిష్లోని కండరాలు ఈ పీపుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు మనకు లోపలికి ఎక్కువ లైట్ను అలో చేస్తుంది. అదే లైటింగ్ ఎక్కువ ఉంటే లోపలికి ఎక్కువ లైట్ వెళ్తే ప్రమాదం కదా. అందుకని పీపుల్ చిన్నగా అయిపోయి, ఇక్కడ చూడండి, పీపుల్ చిన్నగా అయిపోయి లోపలికి తక్కువ లైటును అలౌ చేస్తుంది. ఈ విధంగా పీపుల్ యొక్క పనితీరును ఈ మిర్రర్ సహాయంతో, ఏదైతే మనం ఇంతవరకు మిర్రర్ గమనించాం కదా, ఆ మిర్రర్ సహాయంతో దీని పనితీరును మనం చూడొచ్చు. అదేవిధంగా కంటిలోని భాగాలన్నిటినీ కూడా చక్కగా మనం పరిశీలన చేయొచ్చు. తెల్లగుడ్డు, ఐరిష్, పీపులు, ఇవి అన్నీ కూడా. నెక్స్ట్ యాక్టివిటీ మేక్ యువర్ ఓన్ సెథస్కోప్. మరి దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం.
ఇది పెట్రోల్ ట్యూబ్ 1/2 మీటరు, తర్వాత వై ట్యూబ్, ఒక బెలూన్ మరియు ఒక స్మాల్ ఫనెల్ అన్నమాట. ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఈ 1/2 మీటర్ని మొదట హాఫ్గా మడచాలి. మడిచిన తర్వాత ఇక్కడ కట్ చేయాలి. అంటే ఇప్పుడు 2 పీసెస్ అయినాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ద 2 పీసెస్లో ఒకానొక పీస్ని తిరిగి హాఫ్ చేసుకోవాలి. మొత్తం మీద మన కాడ 1, 2 చిన్న ముక్కలు, ఒక పెద్ద ముక్క ఉన్నటువంటి పెట్రోల్ ట్యూబ్ ఉండాలన్నమాట. వైట్ కలర్లో ఉన్న పెట్రోల్ ట్యూబ్ రిపేర్ షాపుల్లో దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ కట్ చేశాక ఒకసారి గమనించండి, ఒకటి పొడవైంది, 2 పొట్టివి ఉన్నాయి. వై ట్యూబ్కి మనము ఈ 3 ట్యూబ్స్ని ఈ విధంగా కలిపామన్నమాట. గమనించండి. ఇప్పుడు ఈ స్మాల్ ఫనెల్కి ఈ బెలూన్ని తొడుగుదాం. ఈ తొడిగిన తర్వాత ఈ బెలూన్ అనేది ఒక డయాఫ్రమ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇది శబ్దాన్ని స్పష్టంగా వినడంలో మనకు సహాయం చేస్తుంది. ఫనెల్కు బెలూన్ను ఎలా తొడగాలో ఒకసారి పరిశీలించండి. పైన ఉపరితలం అంతా కూడా ఫిట్గా ఉండే విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాస్త ఉబ్బుగా వస్తుంది కదా, దాన్ని ఇలా లాగి కిందకు వదలాలి. ఈ మధ్య భాగంలో ఇలా లాగి వదులుతూ ఉంటే మధ్య భాగం అంతా చాలా స్టిఫ్గా రెడీ అవుతుందన్నమాట. చూడండి, చాలా స్టిఫ్గా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పొడవైన కొన ఉంది కదా, వై ట్యూబ్కి తగిలిచ్చిండేది, దీన్ని ఈ ఫనెల్కు అటాచ్ చేస్తాం. ఇది ఒక సెతస్కోప్ లాగా యాక్ట్ అవుతుంది. చూడండి, గమనించండి. ఇక్కడ ఈ భాగాన్ని చెవిలో ఉంచుకొని ఈ భాగాన్ని గుండె శబ్దం వినడానికి మనకు సహాయం చేస్తుంది. ఈ విధంగా మనం రియల్ సెతస్కోప్ లేకున్నప్పటికీ దీని ద్వారా కూడా మనం గుండె చప్పుడును బాగానే వినొచ్చు అన్నమాట. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.